హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 150 గజాలలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి 2 BHK ఇండిపెండెంట్ హౌస్తో మీ ముందుకు వచ్చాను. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీస్ ప్రజెంట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. సో వీడియో చూసే ముందు లైక్ చేయండి. అండ్ ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. సో 30 ఫీట్ రోడ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాను. ఎక్సలెంట్గా ఎలివేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే నారపల్లి చౌరస్తా నుంచి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్. అండ్ ఇటువైపు ఉన్నటువంటి జోడిమెట్ల క్రాస్ రోడ్ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్కూల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి అనురాగ్ యూనివర్సిటీకి ఇది 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హౌస్కి సంబంధించినటువంటి ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాను, గేట్ చూపిస్తున్నాను. స్టాండర్డ్గా చేయించినటువంటి గేట్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి మీడియం సైజ్ కార్ వచ్చే విధంగా పార్కింగ్ వేయడం జరిగింది. అండ్ పార్కింగ్లో వచ్చేసి మనకి తాండూరు బండలతోటి పార్కింగ్ వేశారు. అండ్ హౌస్కి సంబంధించిన బోర్ వేయించడం జరిగిందండి. ఇటువైపు వచ్చేసి మనకి బోర్ వేయించారు. బోర్ పాయింట్ క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సంప్ ఇవ్వడం జరిగింది. సంప్ అనేది క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేస్తారండి. ఇటువైపు వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 3 ఫీట్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ వదలడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాను, మెయిన్ డోర్ చూపిస్తున్నాను, చౌకోట్ చూపిస్తున్నాను. 100% మనకి పూర్తిగా వుడెన్ తోటి చేయించారు. ఇది వచ్చేసి టేక్ వుడ్తో చేయించారండి. మెయిన్ డోర్ అనేది మనకి కంప్లీట్గా టేక్ వుడ్ తోటి చేయించి పెడతారు ప్రతి ఒక్క బిల్లర్ అనేది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ చూపిస్తున్నాను. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ పిల్లర్కు ఉన్నటువంటి కలర్స్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనము సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ మెట్ల పైన ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ అంతా చూపిస్తున్నాము. స్టెయిన్లెస్ స్టీల్ తోటి చేయించినటువంటి రైలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ మెట్ల కింద వచ్చేసి మనకి వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఇటువైపు వచ్చేసి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి ఎంట్రీ అవుతున్నాను. అండ్ మెయిన్ డోర్ అనేది మరొకసారి చూపిస్తున్నాము. 100% టేక్ వుడ్తో చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వర్క్ అండ్ ఫినిషింగ్ అంతా క్లియర్గా చూపిస్తున్నామండి. బ్యూటిఫుల్గా అండ్ ఫినిషింగ్ నీట్గా వచ్చే విధంగా వర్క్ చేయించడం జరిగింది. హౌస్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. హాల్ లోపలికి రావడం జరిగింది. అండ్ హాల్ ఏరియా చూసుకుంటే స్పేసెస్గా రావడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనకి టీవీ యూనిట్ పాయింట్ ప్రొవైడ్ చేశారు. పెద్ద సైడ్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ప్లెయిన్గా మనకి టీవీ యూనిట్ ఏరియా ఇవ్వడం జరిగింది. అండ్ ఇటువైపు ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. విండో దగ్గర ఉన్నటువంటి గ్రిల్ వర్క్ చూపిస్తున్నాం. అండ్ బార్డర్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నామండి. హౌస్లో మనకి నీట్గా టైల్ చేసి డిజైన్ వచ్చే విధంగా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాను. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ చూపిస్తున్నానండి. సీలింగ్ ఉన్నటువంటి కలర్స్ అన్నిటిగా వాడడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. విండో దగ్గర ఉన్నటువంటి గ్రిల్ వర్క్ చూపిస్తున్నాము, బార్డర్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి కంప్లీట్గా టైల్ స్టిక్ చేస్తారండి. ఒక డిఫరెంట్ డిజైన్ తోటి హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్ స్టిక్ చేశారు. అండ్ ఇటువైపు ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా చూపిస్తున్నాము. డైనింగ్ ఏరియా దగ్గర ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. పాల్ సీలింగ్ వర్క్ చేపిస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ చూపిస్తున్నానండి. ఓపెన్ కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూపిస్తున్నాను. వాల్కు ఉన్నటువంటి టైల్ చూపిస్తున్నాం, విండో చూపిస్తున్నాం, పైన ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాం. సజ్జా కవర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా ఉన్నటువంటి కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్ ఏరియా నుంచి బయట వైపుకి మనకి డోర్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ హౌస్ యొక్క లొకేషన్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. జోడిమెట్ల క్రాస్ రోడ్ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్. అండ్ నారపల్లి చౌరస్తా నుంచి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఈ హౌస్లో ఉన్నటువంటి పూజా రూమ్ చూపిస్తున్నాము. పూజా రూమ్ వచ్చేసి మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ వుడెన్ చౌకోట్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తాను. ఈ హౌస్లో మనకి 3 వాష్రూమ్స్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజ్గా ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఆపోజిట్లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజ్జా చూపిస్తున్నాము.
అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి మనకి మరొక విండో రావడం జరిగిందండి. స్పేసెస్గా వెంటిలేషన్ ఎక్కువగా వచ్చే విధంగా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్ అని చూపిస్తున్నామండి. సో అటాచ్డ్ వాష్ మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి యాంటీస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపిస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాను. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి వాష్రూమ్ పైన మనకి లో రూప్ ప్రొవైడ్ చేయడం జరిగింది. లో రూప్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ వాష్రూమ్లో వచ్చేసి వాల్కి టైల్స్ ఇచ్చారు. అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇటువైపు గమనించినట్లయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయట వైపు మనకి డోర్ ఇచ్చారండి. సో ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుంది. సో నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి బయటికి రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా ఉన్నటువంటి సెట్ బ్యాక్ వదలడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ వాష్ ఏరియాలో వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సెట్ బ్యాక్ వదిలేరండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 1.5 feet ఉన్నటువంటి సెట్ బ్యాక్ క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు జస్ట్ టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేద్దాము. అండ్ ప్రైస్ డీటెయిల్స్ అనేది మరొకసారి పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఇందాక కింద చెప్పినట్లుగా అనురాగ్ యూనివర్సిటీకి 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మన హౌస్ పక్కన వచ్చేసి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుందండి. సో ఇంటర్నేషనల్ స్కూల్కి వెరీ నియర్ బై ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి రోడ్డు అండ్ అక్కడ కనిపిస్తున్నటువంటి అపార్ట్మెంట్ ఏదైతే ఉందో అపార్ట్మెంట్ ముందు నుంచే మనకి రోడ్ ఉంటుంది. సో మెయిన్ రోడ్కి ఇది వెరీ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. చుట్టూ చూసుకున్నట్లయితే ఫుల్గా కన్స్ట్రక్షన్స్ అయ్యాయి. అండ్ చాలామంది లీవింగ్ ఉంటున్నారు. అండ్ ఈ హౌస్ అనేది మంచి రీజనబుల్ బడ్జెట్లో సేల్ చేస్తున్నారండి. అండ్ సరౌండింగ్లో చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ అండ్ సూపర్ మార్కెట్లు, మెడికల్ షాప్స్ అండ్ పెట్రోల్ బంక్స్ ప్రతి ఒక్క దానికి దగ్గరలో ఉంటుంది. అండ్ ఈ హౌస్ యొక్క రేట్ అనేది 87 లక్షలు చెప్తున్నారు. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 27x50 డైమెన్షన్లో ఉంటుంది. అండ్ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 feet రోడ్డు. G+1 పర్మిషన్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ యొక్క ప్రైస్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను, 87 లక్షలు చెప్తున్నారండి. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ అప్ టు 80% వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అవుతుందండి. సో థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.